హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఎంతో సులువుగా ఎంతో టేస్టీగా ఉండే మరమరాల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ముందుగా స్టవ్ వెలిగించి పాన్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి అండి. ఆయిల్ వేడవగానే మనం కార్న్ఫ్లేక్స్ వేసి వేగనివ్వాలి. ఇలా వేగించిన కార్న్ఫ్లేక్స్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కరివేపాకును కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. మనం ఇక్కడ పెద్ద గిన్నె తీసుకుంటే మరమరాలు అనేది కలిపేటప్పుడు కింద పడవేయండి. అందులోకి కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వాలి అండి. మనకి ఇలా తాలింపు వేగిన తర్వాత అందులో వేపుడు శనగపప్పు అంటాం కదండి, దాన్ని వేసుకోవాలి. దాన్ని కూడా ఒక 2 minutes కొంచెం ఫ్రై చేయాలి అండి. అందులోకి మనం ముందుగా వేగించుకున్న కరివేపాకు, వేరుశనగ గుళ్ళు వేసి ఒక 2 minutes ఆ వేరుశనగ గుళ్ళు అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి. అందులోకి తగినంత కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే మనం వేగించుకున్న కార్న్ఫ్లేక్స్ వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అండి. ఇక్కడ మనకి నచ్చిన వాళ్ళు కొంచెం జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి. అందులోకి ఫ్రెష్గా ఉన్న మరమరాలు అండి వేసి తాలింపు మొత్తాన్ని బాగా మరమరాల్లో కలిసేలా కలుపుకోవాలి అండి. మనకి మరమరాలు కనుక ఫ్రెష్గా లేకపోతే ఒక్కసారి ఆ మరమరాలని ఖాళీ ముకుడులో ఒక 2 నిమిషాలు కరకల్లాడే వరకు వేగించి కలుపుకోవాలి అండి. ఈ విధంగా మనం మరమరాలు మొత్తం కూడా తాలింపులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో చాలామంది ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకుంటారండి. ఇవన్నీ కూడా మన ఇష్టానికి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత సింపుల్గా ఈ మరమరాల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది అండి. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి 10 రోజుల వరకు ఎంతో కరకరలాడుతూ ఉంటాయండి. మనం ఎంతో సులువుగా చేసుకునే ఈ స్నాక్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.